ఆచార్య శ్రీ బేతవోలు రామబ్రహ్మం గారు శ్రీదేవి భాగవతం 61వ భాగం 12-10-20 వేదవతిగా లక్ష్మీదేవి జన్మించను. నారదుడికి నారాయణ మహర్షి చెప్తున్నాడు నవమ స్కంధంలో. నారద, దక్ష సావర్ణి అనేటువంటి ఒక మనువు ఉన్నాడు. చాలా పుణ్యాత్ముడు, వైష్ణవ్, శుచిశీల్, యశస్వి, విష్ణుమూర్తి అంశతో అవతరించి ఆయన గారికి ఒక కొడుకు బ్రహ్మసావర్ణి అని పేరు. అతడు ధర్మాత్ముడే, విష్ణు భక్తి పరాయణుడు. అతడి కుమారుడు ధర్మసావర్ణి. ఇతడు వైష్ణవుడే, జితేంద్రియుడే. ఇతనికి రుద్రసావర్ణి, అతనికి దేవసావర్ణి, అతనికి ఇంద్రసావర్ణి పుత్రుడు. అందరూ వైష్ణవులు, అంతా ధర్మాత్, అంతా జితేంద్రి, అంతా తపస్సు. వీరిలో ఇంద్రసావర్ణి కుమారుడి పేరు వృషధ్వజుడు. పేరుకి తగ్గట్టే అతడు శివభక్తుడు. వృషం అంటే ఎద్దు, నంది పతాకంగా కలవాడు. ప్రథమ మహేశ్వర్. ఇతడు ఈ ఆశ్రమంలో సాక్షాత్తు శివుడు 3 దేవయుగాలు పాటు ఉన్నాడంటే ఎవరి ఈ వృషధ్వజుడి ఆశ్రమంలో శివుడు 3 యుగాల పాటు ఉన్నాడంటే అతనికి శివభక్తి గురించి విడిగా చెప్పక్కర్లేదు. శివుడికి కూడా వృషభధ్వజుడంటే పుత్రాధిక వాత్సల్యం, స్నేహం, ప్రేమ. దానికి లొంగిపోయిన వృషధ్వజుడు నారాయణాది దేవతా పూజలను, యజ్ఞ యాగాదులను కూడా పరిత్యజించాడు. వాణి లక్ష్మీ పూజలకు కూడా దూరం చేసి, అంతేకాదు వాటిని నిందించాలటం ప్రారంభించి అది భరించలేకపోయాడు సూర్య భగవాన్. సర్వసంపదలు తొలగి భ్రష్టుడివై పొమ్మని శపించి, అది విన్న శివుడి త్రిశూలం పుచ్చుకొని సూర్యుడి వెంటబడి శివుడు త్రిశూలం పుచ్చుకొని సూర్యుడి వెంటబడి సూర్యుడు అతని తండ్రి భయపడి పరుగు లంకించుకొని బ్రహ్మదేవుణ్ణి శరణు వేడ. శివుడు అలాగే వెంబడించి బ్రహ్మలోకానికి వెళ్ళి దాంతో బ్రహ్మదేవుడి కూడా ఠారెత్తి సూర్యుడితో సహా వైకుంఠానికి పరిగెత్తాడు బ్రహ్మ. కశ్యప మార్తాండులు ముగ్గురికి భయంతో ఒళ్ళు ఎండిపోయి మాట పెగలదే శ్రీమన్నారాయణుడి పాదాల మీద పడ్డారు. శరణు శరణు అన్నారు. బహుధా స్తుతించారు. జరిగిందంతా చెప్పారు. నారాయణుడు దయతలిచి అభయమిచ్చి, నేనున్నాను, భయపడకండి అని. భయాత్పరై ఎవరు నన్ను స్మరించిన నేను చక్రధారినై అక్కడ ప్రత్యక్షమవుతా, రక్షిస్తా. ఇది నా వ్రతం. ఈ జగత్తులకు రక్షకుణ్ణి నేను. బ్రహ్మరూపంలో సృష్టి చేసేది నేను, శివరూపంలో సంహరించేది నేను. నువ్వు, శివుడు, సూర్యుడు అన్నీ నేను. త్రిగుణాత్మకుడు, అనేక రూపాలు, అవతారాలు ధరిస్తూ ఈ సృష్టిని కాపాడుతూ వాడు. స్మరంతి ఏ యత్ర తత్ర మాం విపత్తౌ భయాన్వితాః తాం తత్ర గత్వా రక్షా చక్రహస్తస్వరాన్వితః. అంచేత మీరు నిర్భయంగా ఉండండి, వెళ్ళండి. శివుడి వల్ల మీకు ఈ రోజు నుంచి ఏ భయం రాకుండా నేను వరమిస్తా. శంకరుడు సజ్జనుడు, సర్వేశ్వరుడు, భక్త పరాధీనుడు, భక్త వత్సలు. సుదర్శనమన్నా శివుడన్నా నాకు ప్రాణాధికమైన ప్రియ. సుదర్శన శివుల కన్నా తేజస్ బ్రహ్మాండంలో ఇంకేది లేదు, నాస్తి. సుదర్శన శివశ్చైవ మమ ప్రాణాధిక ప్రియ. బ్రహ్మాండేషు న తేజస్వి హే బ్రహ్మన్ననయో పర. చతుర్ముఖ, మరొక రహస్యం నీకు చెబుతా విల్సా. శివుడు తలచుకుంటే చిటికలు 1,000,000 సూర్యుణ్ణి సృష్టించగలడు. నీలాంటి బ్రహ్మదేవులను 1,000,000 మందిని కల్పించగలడు. అతడికి అసాధ్యమంటూ ఏది. అతడు రేయింబవళ్ళు నిన్నే ధ్యానిస్తూ ఉంటా.
నా మంత్రాన్ని, నా గుణగణాలను భక్తితో 5 ముఖాల గానం చేస్తూ అతడు జ్ఞానాధిదేవత. నేను కూడా నిరంతరం అతడి మేలునే కాంక్షిస్తూ ఉంటా. ఎవరు ఎలా నన్ను ధ్యానిస్తే వాళ్ళని నేను అలా సేవిస్తూ ఉంటా, రక్షిస్తూ ఉంటా. యథాచ మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహ. భగవద్గీత. సకల శుభాలు అతడి అధీనంలో ఉంటా. శివం కలిగించేవాడు కనుకొనే శివుడన్న. శుభస్వరూపం శివుడు. శివ స్వరూపో భగవాన్ శివాధిష్టాతృదేవత. శివం భవతి తస్మాచ్చ శివం తేన విదుర్బుధ. శ్రీహరి ఇలా ప్రసంగిస్తుండగా త్రిశూలధారి అయి శివుడు కోపంతో ఊగిపోతూ ఎరుపెక్కున కళ్ళతో వృషభ వాహనం మీద అక్కడికి వచ్చి రాగానే వాహనం దిగాడు. చక్రికి శిరస్సు వంచి భక్తిగా నమస్కరించాడు. ఒకసారి తలెత్తి పైకి చూసి రత్న సింహాసనం మీద రత్నాలంకార భూషితుడై కిరీట కుండలాలంకృతుడై వనమాలికాధారి అయి చక్రహస్తుడై చతుర్భుజుడై నవనీరదశ్యాముడై చందన చర్చిత సర్వాంగుడై పీతాంబరుడై లక్ష్మీ వరదత్త తాంబూల చర్వణ పరాయణుడై అప్సరశ్చామరగ్రాహిణి సంసేవితుడై విద్యాధరీ నృత్య గీతాస్వాదన రసికుడై విరాజిల్లుతున్న శ్రీమన్నారాయణుడు ఎదట కనిపించి ఈశ్వరుడు మరొక్కసారి నమస్కరి బ్రహ్మదేవుడు నిర్భయంగా నిలబడి భక్తితో శిరసు. సూర్యుడు కశ్యపుడు అంజలి ఘటించి శ్రీహరి చిరునవ్వులతో శివుడిని ఆహ్వానించి సమున్నత సుఖాసనం చూపించాడు. శివుడు దాని మీద కూర్చున్నాడు. విష్ణు పార్షదులు వచ్చి ఇరువైపులా నిలిచి వింజామరుడు శివుడికి వీచారు. మకరంద కన్న మధురంగా మధుసూదనుడు శివుణ్ణి పలకరించి మహాదేవా క్షేమమా, చాలా కాలమైంది నిన్ను చూసి, నీతో మాట్లాడుకోడు. పోనీలే, ఇప్పటికైనా తీరుబాటు చేసుకొని వచ్చావు, చాలా సంతోషం. కాసేపు హాయిగా గడుపుదాం. ఏదైనా పని మీద వచ్చి ఉంటే చెప్పు, ముందు అది చూసి తర్వాత మన కబుర్లు చెప్పుకుందామని. అవును, నీ ముఖం ఏమిటి కొత్తగా కనపడుతుంది, ఎక్కడో కాసింత కొసరేఖ కనపడుతుంది అంటూ మందహాసం వదిలాడు. శివుడు కూడా ప్రతిగా చిరునవ్వులు చిందించాడు. శ్రీహరి, నువ్వన్నది నిజమే. నా కోపానికి కారణము వృషధ్వజుడు అని నా భక్తుడే కాదు, నాకు ప్రాణాధిక ప్రియుడు. అతన్ని సూర్యుడు శపించి, అందుకని నాకు సూర్యుడి మీద కోపం వచ్చి త్రిశూలంతో తరుముకుంటూ వచ్చా. నా పుత్రవాత్సల్యం దెబ్బతింది. సూర్యుడిని సంహరించాలనుకున్నా. అతను వెళ్ళి బ్రహ్మను శరణు వేడాడు. బ్రహ్మదేవుడు వచ్చి నిన్ను శరణు కోరాడు. మనస్సుతో కానీ మాటతో కానీ నిన్ను శరణు అన్నవాడిక ఏ ఆపదలు ఉండవు కదా. జరామృత్యు భయాలు కూడా దగ్గరికి రావు. వాడు నిర్భయంగా నిశ్శంకగా సంచరించవు. అటువంటి ప్రత్యక్షంగా వచ్చి నిన్ను శరణు వేడుకొని విరించి సూర్య కశ్యపులను నేనే కాదు, ఎవ్వడు కూడా ఏం చెయ్యలేదు. శ్రీమన్నారాయణ స్మరణ సర్వకాల సర్వావస్థలలో అభయప్రదం, మంగళప్రదం. నువ్వు జగన్నాథుడవు, అన్నీ తెలిసిన వాడివి, ధర్మస్వరూపుడవు. నా భక్తుడి సంగతి ఏమిటో చెప్పు. వృషధ్వజుడు నాకు పుత్ర నిర్విశేషుడు. ఈ సూర్యుడి శాపం వల్ల శ్రీ విహీనుడయ్యాడు, సంపద పోయి. అతన్ని ఎలా ఉద్ధరిస్తావు, ఏం చేస్తావు, ఏం చెయ్యమంటావు, అంతా నీ ఇష్టం అని ఆపేశాడు శివుడు. శంభు, నువ్వు గమనించలేదు కానీ సూర్యుడు శపించిన నాటి నుండి ఇప్పటికి 21 యుగాల కాలం గడిచిపోయి
వైకుంఠంలో గంటన్న కాలమంటే భూలోకంలో కొన్ని యుగాలు. నువ్వు వెంటనే నీ కైలాసానికి వెళ్ళి. వృషధ్వజుడు కాలధర్మం చెందే. కాలమనేది అతి దారుణం కదా. అతడి కొడుకు రథధ్వజుడు అస్తమించి, వాడి కొడుకు ధర్మధ్వజుడు కుశధ్వజులిద్దరు ప్రస్తుతం జీవించివారు. సూర్యుడి శాపంగా అప్పటి నుంచి వీళ్ళంతా ధన సంపద్ విరహితులై గర్భదారిద్ర్యాన్ని అనుభవిస్తారు. అయితే ధర్మధ్వజ కుశధ్వజులిద్దరూ పరమ వైష్ణవు, ప్రస్తుతం రాజ్యభ్రష్టు, శ్రీ విరహితులు, సంపద లేనివారు. ఇద్దరూ లక్ష్మీదేవిని ఉపాసిస్తూనే ఉన్నారు. కనుక త్వరలోనే వాళ్ళిద్దరిని భార్యలకు లక్ష్మీదేవి తన అంశను, తన కళను కూడా అందిస్తుంది. పుత్రికగా జన్మిస్తూ అప్పుడు సంపన్నులవుతారు. రాజ్యం మళ్ళీ పొందుతారు. రాజశ్రేష్ఠులవుతారు. శివా, ఇక నువ్వు వెళ్ళు. నీ సేవకుడు మరణించి చాలా కాలమై అని ఆజ్ఞాపించి శ్రీహరి కొలువు చాలి అభ్యంతర మందిరానికి వెళ్ళాడు. శివుడు తపస్సు చేసుకోవటానికి తన లోకానికి వెళ్ళాడు. బ్రహ్మదేవుడు నిష్క్రమించాడు. సూర్య కశ్యపులు సెలవు తీసుకుని. ఇది 15వ అధ్యాయంలో 52 శ్లోకాల భావం. నారజా, ధర్మధ్వజ కుశధ్వజ లక్ష్మీదేవిని ఆరాధిస్తూ చాలా కాలం తపస్సు చేశారు. ఆ తల్లి అనుగ్రహ పాత్రులయ్యారు. పోయిన రాజ్యాలు సంపదలు పొందారు. ఉత్తరవంతులు అయ్యారు. వారిలో కుశధ్వజ మహారాజు గారి ఇల్లాలు మాలావతి మళ్ళీ నీళ్లు పోసుకొని 10 నెలలు మోసి ఆడపిల్లలు ప్రసవించి ఈ పొడ్డ పుడుతూనే వేదధ్వని చేసింది. సజ్జో యౌవనవతి అయి పురిటి మంచం నుంచి లేచి వచ్చి పుట్టగానే వేదాలు వల్లించింది కనుక ఆమెకు వేదవతి అనే పేరు పెట్టారు. వేదధ్వనిం సాచకార జాతమాత్రేణ కన్యక తస్మాత్ తాం వేదవతీం సవదంతి మనీషిణః. పురిటి గది నుంచి బయటికి వచ్చి స్నానం చేసి తపస్సు చేసుకుంటానని అడవులకు బయలుదేరి వెళ్ళిపోయి తల్లిదండ్రులు పెద్దలు ఎంత వారించినా ఒప్పుకోరు. నిమిషం ఆగలేక పుష్కర క్షేత్రానికి వెళ్ళి ఒక మన్వంతర కాలం తీవ్ర తపస్సు చేసి అయినా ఆమె శరీరం బడలిపోలేదు, వడిలిపోలేదు. నవయౌవనం అలాగే నిలిచింది. అప్పుడు ఒక అశరీర వాక్కు ఇలా వినబడింది ఆమె. వేదవతి, పై జన్మలో నీ తపస్సు ఫలిస్తుంది. నీ కోరిక నెరవేరు. బ్రహ్మాదులకే అందని శ్రీహరి పతిగా నువ్వు వాంఛిస్తున్నావు. వచ్చే జన్మలో శ్రీహరి నీకు భర్త అవుతారు. ఆ మాటలకు వేదవతి సంతోషించింది. అక్కడి నుంచి బయలుదేరి గంధమాదన పర్వత శిఖరం మీద అత్యంత నిర్జన ప్రదేశంలో మళ్ళీ తపస్సు కొనసాగి ఒకనాడు అక్కడికి రావణాసురుడు వచ్చాడు. వేదవతి యథావిధిగా అతిథి మర్యాదలు చేసి పళ్ళు ఫలాలు అర్ఘ్యపాద్యాలు శీతల బుధకాలు భక్తితో సమర్పించి అన్నింటినీ తీసుకొని పాపాత్ మరింత చేరువకు వెళ్ళి వికిలిగా కుశల ప్రశ్నలు వెళ్ళి ఆమె సౌందర్యానికి చెలించి కామబాణ పీడితుడు చటుక్కున చెయ్యి పట్టుకొని కౌగలించుకోబోయి వేదవతి కోపం బొస్సకొట్టి కళ్ళల్లో నిప్పులు రాల్చి అతన్ని శిలాప్రతిమగా నిశ్చేష్టుణ్ణి చేసి రావణుడు రాతి బొమ్మ అయిపోయాడు. కాలు వేలు ఆడల, నోట మాట లేదు, జడీభూతుడై సతీచుకోపదుష్వాతం స్తంభితం చకార సజడో హస్తపాదైశ్చ కించిద్వక్తుం నచ క్షమః. వేదవతి కళ్ళు మూసుకొని మనస్సులో మహాదేవిని స్మరించి స్తుతించి కళ్ళు తెరిచి రావణుణ్ణి శపించింది. రావణ, నా కారణంగానే నువ్వు నశిస్తావు. సపుత్ర బాంధవ సహితంగా అంతరిస్తావు. నువ్వు కాముకుడవై నన్ను స్పృశించావు, కౌగిట్లో లాక్కోబోయావు. నీ బలం ఏమిటో ఎంతో చూపించి
అంటూ యోగ శక్తితో దేహం సారించి వెలుగు. నిశ్చేష్టుడై చూస్తూ నిలబడ్డ రాముడు కొంతసేపటికి తెప్పరి ఆమె శరీరాన్ని గంగా నదిలో విడిచిపెట్టి కొంపకి చేరారు. ఆశ్చర్యం నుంచి లోక వేదవతి రూపాన్ని సాహసాన్ని మరిచిపోలేక చాలా కాలం విలపించాడు రావణుడు. అహో కిమద్భుతం దృష్టం కిం కృతం వానయాధునా ఇది సంచిత్య విలలాప పునః పునః. సీతా ఛాయాదేవి ద్రౌ. కాలం గడిచింది. కృతయుగం వెళ్ళి త్రేతాయుగం వచ్చింది. వేదవతి జనక మహారాజు ఎంత సీతగా ఆవిర్భవించి పూర్వజన్మ తపఫలంగా శ్రీరాముణ్ణి పరిణయమాడింది. సీతారాములిద్దరూ చాలా కాలం సుఖాలు అనుభవించారు. గత జన్మ తప క్లేశాలకు విరుగుడు సీతమ్మ సుఖ దుఃఖాలు అనుభవించి తండ్రి మాట నిలబెట్టడం కోసం సత్యసంధుడైన రాముడు అరణ్యవాసం చేశాడు. కాలం బలీయం కదా. సీతాలక్ష్మణ సహితుడై దాశరథి సముద్ర తీర అరణ్యంలో నివసిస్తుండగా ఒకనాడు అగ్నిదేవుడు బ్రాహ్మణ వేషంలో వచ్చి అడవుల్లో కష్టాలు పడుతున్న రాముణ్ణి చూసి ఎంతగానో దుఃఖించాడు. ఏకాంతంలో కలిశారు. రామా, ఒక నిజం నీకు చెప్పు పెడదామని వచ్చి దైవం ఎవరికైనా దుర్నివార్యం అంటే తప్పని దైవం కన్నా బలీయమైందేదీ లేదు కనుక నేను చెప్పేది శ్రద్ధగా ఇది సీతాపహరణ కాలం కాబట్టి ఈ జగన్మాతను నాకు అప్పగి ఛాయా సీతను నువ్వు కాపాడుకు. పరీక్షా సమయం వస్తుంది. అప్పుడు తిరిగి నీ సీతను నేను నీకు అప్పగిస్తా. దేవతలు పంపితే వచ్చాను. కేవలం విప్రుణ్ణి కాను, హుతాశనుండి అగ్నిహోత్రుడు. దైవంచ దుర్నివార్యంచ నచ దేవాత్ పరోబలి జగత్ ప్రసూమయి స్న్యస్య ఛాయాం రక్షాంతికే ధ్రువ. నశ్యామి సీతాం తుభ్యంచ పరీక్షా సమయే పునః దేవై ప్రస్థాపితోహం చ నచ విప్రో హుతాశనః. రాముడు విన్నాడు, శ్రద్ధగా విన్నాడు. ఏ మార్పు ముఖంలో కనిపించలే. హృదయంలో మాత్రం కుమిలిపోయి అగ్నిదేవుడు చెప్పిన దాన్ని అంగీకరి హుతాశనుడు తన యోగశక్తితో ఛాయాదేవిని సృష్టించి రాముడికి అప్పగించి అసలు సీతను తీసుకొని వెళ్ళిపోయి ఇది అత్యంత గోప్యం సుమ అని హెచ్చరిక చేసి మరీ వెళ్ళాడు అగ్ని. నారద, ఈ రహస్యం లక్ష్మణుడికి కూడా తెలియదంటే రాముడు ఎంత గోప్యంగా ఉంచాడో చూసావా అన్న. సీతాం గృహీత్వా నయౌ గోప్యం వక్తుం నిషిధ్య చ లక్ష్మణో నైవ బుబుధే గోప్యమన్యస్య కా కథ. అగ్నిదేవుడు అలా వెళ్ళాడు లేదు. బంగారు లేడి రాముడి కంటబడి దాన్ని తీసుకురమ్మని సీతాదేవి రాముణ్ణి కోరి లక్ష్మణుడిని సీతం కాపలా బయలుదేరాడు రాముడు. బంగారు లేడిని వెంబడించి చివరికి బాణం వేసి అది హా లక్ష్మణ అంటూ రామకంఠంతో అరిచి ప్రాణాలు వదిలే సమయంలో రాముణ్ణి దర్శించింది కనుక దివ్య రూపం రత్న విమానంలో వైకుంఠానికి చేరాడు. ఆ మాయా మృగ రూపధారి అయిన మారీచుడు పడినటువంటి చోటే రాముడి బాణాలతో మారిషస్ అయింది. వైకుంఠ ద్వారపాలకుల కింకరుడై ఆ పైన వారి అనుమతితో లోపలికి ప్రవేశించి హా లక్ష్మణ అని విలపించిన రామకంఠధ్వని విని సీత భయపడి రాముడికి ఏదో ఆపద వచ్చింది, సహాయపడమని లక్ష్మణుడిని పంపి అతడు అలా వెళ్ళగా చూసి రాముడు వచ్చి రైతను లంకను అపహరించుకుపోయాడు. రాముడిని పడ్డాడు. రామలక్ష్మణుడు అడవిలో కలిశారు. లక్ష్మణుడు చూసి రాముడు ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ కలిసి ఆశ్రమానికి వచ్చి
పర్ణశాల బోసిపోయి సీతమ్మ లేదు. రాముడు దుఃఖించి దుఃఖించి మూర్ఛపోయాడు. తేరుకున్నాడు. ఇద్దరు అడవుల వెంబడి గాలించటం ప్రారంభి. రావణుడు అపహరించిపోయాడనే వార్త గోదావరి తీరాన తెలిసి అటుపైన వానరులతో సఖ్యం చేసి సముద్రానికి వారధిగా లంకలో ప్రవేశించి రాముడు స్వయంగా బాణం సంధించి రావణ వధ చేసి సీతకు అగ్ని పరీక్ష పెట్టాడు. అప్పుడు అగ్నిదేవుడు అసలు సీతను పవిత్రంగా రాముడికి అందించి ఛాయాసీత అగ్నిదేవుడికి రామచంద్రుడికి సవినయంగా నమస్కరి నా కర్తవ్యం ఇంకా ఏం చెయ్యాలో చెప్పండి అని అడిగి పుష్కర క్షేత్రానికి వెళ్ళి తపస్సు చేసుకోమని అక్కడే స్వర్గలక్ష్మిని అవుతావని చెప్పి పంపించారు. ఛాయాసీత పుష్కర క్షేత్రంలో 3 లక్షల దివ్య సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గలక్ష్మి అయ్యి ఆమె ఆ తర్వాత ద్వాపరంలో ద్రుపదుడి ఎంత యజ్ఞకొండం నుంచి ఆవిర్భవించి ద్రౌపది అలా 3 యుగాల్లో ఉంది కనుక ఆమెను త్రిహాయణి అనే పేరుతో పిలుస్తారు. తచ్ఛాయా ద్రౌపదీదేవి ద్వాపరే ద్రుపదాత్మయ త్రిహాయణి చ సా ప్రోక్త విద్యమానా యుగత్రై. పుష్కర క్షేత్రంలో ఛాయాసీత తపస్సు చేస్తున్నప్పుడు శంకరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమ ఆమె కామాతురయ్యి పతిని ఇయ్యి అని ఆవేశంగా 5 సార్లు రసికేశ్వరుడైన శివుడు పగలబడి నవ్వి ప్రియా నీకు 5 భర్తలుంటారని వరమిచ్చి అదృశ్యం. నారద అంచేతనే ద్రౌపదికి పాండవులు 5 భర్తలై ప్రస్తావనలో వచ్చింది కనుక ఈ విషయము చెప్పాను, అది సరే అన్న. అసలు సీతను స్వీకరించి లంకారాజ్యానికి విభీషణ్ణి పట్టాభిషిక్తుణ్ణి చేసి రాముడు అయోధ్యకు తిరిగి వచ్చి 11,000 సంవత్సరాల పాటు రాజ్యం పాలి ఆ పైన సర్వలోకాలతో పాటు తాను వైకుంఠానికి తరలి వెళ్ళిపో. లక్ష్మీదేవి అంశయైన వేదవతి లక్ష్మీదేవిలో ప్రవేశి చతుర్వేదాలు మూర్తిమంతాలై వేదవతి నాల్క మీద నాట్యమాడుతూ ఉంటాయి. అతి పవిత్రం, పాప వినాశనం, పుణ్యప్రదమైన వేదవతి వృత్తాంతం చెప్పారు. తరువాత కథ విను అన్నాడు నారాయణ మహర్షి నారద మహర్షి. ఇది 16వ అధ్యాయంలో 63 శ్లోకాల భావం చెప్పుకొని తులసి వృత్తాంతం. నారదా నువ్వడిగిన తులసి వృత్తాంతం ఇప్పుడు చెబుతా విను. కుశధ్వజుడి సోదరుడు ధర్మధ్వజ మాధవీదేవిని వివాహం చేసుకుని గంధమాదన పర్వత గుహలలో అరణ్యాలలో పొదరిళ్లలో సరస్సులలో ఆ దంపతులు పరవశులై విహరించి రేయింబగళ్ళు తేడా లేకుండా 100 దివ్య సంవత్సరాలు గడిపారు. అప్పటికి రాజుగారికి తెలివి వచ్చి రాజ్యము పాలనా స్పృహలో వచ్చి తర్వాత అక్కడి నుంచి రాజధానికి వచ్చి మాధవీదేవి మాత్రం తనివి తేద అయినా రాకతం గర్భిణి అయ్యింది. నెలలు నిండాయి. కార్తీక పూర్ణిమ శుక్రవారం నాడు శుభముహూర్తాన ఆడపిల్లలు ప్రసవించింది. లక్ష్మీదేవిలా అవతరించింది. ఆ కనుముక్కు తీరు, వర్చస్సు, సౌందర్యం, ఎర్రని చేతులు, కాళ్ళు, బంగారు శరీర కాంతి, సుందరీమణులకెల్లా సుందరీమణిగా ఉన్న ఆ బాలికను చూసిన వాళ్ళంతా ఆశ్చర్యపోతున్నారు, ముగ్ధులు. ఆమెకు సాటి ఇంకెవరూ లేరంటే లేరని అందరూ అన్నారు. అలా ఆ బిడ్డకు సాటి లేనిది కనుక తులసి అనే పేరు పెట్టి, తులసి అంటే సాటి లేని సౌందర్యం అలాగే పిలవటం ప్రారంభి. వరానార్యశ్చతాం దృష్ట్వా తులనాం దాతుమక్షమా తేన నామ్నా చ తులసీం తాం వదంతి మనీషిణః.
తులసి లేకుండా తులసి కూడా వేదవతిలాగా సజ్జో యౌవనవతి తపస్సు కోసమని బదరికా వనానికి వెళ్ళి 1,00,000 దివ్య సంవత్సరాలు తపస్సు నారాయణుడే తనకు భర్త కావాలి అనే దృఢ సంకల్పంతో తీవ్ర తపస్సు చేసి గ్రీష్మంలో పంచాగ్ని మధ్యమంలో శీతర్తువులో తడి బట్టలు ధరి వర్షర్తువులో 6 బయట వానలో కూర్చొని రేయింబగళ్ళు తపస్సు చేయి. నీళ్ళు పళ్ళు తప్ప మరి ఏ ఆహారం ఒక 30,000 ఏళ్ళు కేవలం ఆకులు తిని మరో 40,000 సంవత్సరాలు కేవలం గాలి మాత్రమే భక్షించి ఇంకొక 10,000 సంవత్సరాలు ఏమీ తినకుండా నిరాహారంగా ఘోర తపస్సు చేసి శరీరాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఒంటి కాలి బొటన వేలు మీద నిలబడి నిష్ఠగా తపస్సు చేస్తుంటే ఒకనాడు హఠాత్తుగా బ్రహ్మదేవుడు ప్రత్యక్షం. తులసీదేవి సవినయంగా హంసవాహనుడికి నమస్కరించింది. తులసి, నీ తపస్సుకు మెచ్చ వరమిస్తా, నీ ఇష్టం ఏదైనా సరే కోరు. హరిభక్తి కావాలా, హరిదాస్యం కావాలా, అజరామరత్వం కావాలా, ఏది అడిగితే అది ఇస్తా, అడుగు అన్న. తాత, నా మనస్సులో ఉన్న మాట చెబుతా. నువ్వు సర్వజ్ఞుడు. నీ ముందు దాపరికమేమిటి, సిగ్గే. నేను తులసి, ఒకప్పుడు గోలోకవాసి గోపిక, గోవిందుడితో శృంగార క్రీడలో నేను పరవశించి ఉండగ రాసేశ్వరి రాధికా వచ్చి నన్ను కోపి చూసి కోపావేశంతో గోవిందుణ్ణి బెదిరించి తనతో లాక్కుపోయి పోతూ నన్ను శపించింది భూలోకంలో మానవ కాంతగా పుట్టం. అప్పుడు గోవిందుడు అవదార్చి నా అంశావతారమై చతుర్భుజ నారాయణుని భర్తగా పొందుతావు. బ్రహ్మదేవుడు వరమిస్తాడు. భారత భూభాగాల్లో తపస్సు చేయను. అంతర్ధానం చేయి. నేను రాధాదేవికి భయపడి తలుపు చాలించి భూలోకాన మానవ కాంతగా జన్మించి ఏ సృష్టికర్త శాంత సుందర విగ్రహుడైన శ్రీమన్నారాయణుడు నాకు భర్తగా లభించాలి. అదే నిన్ను నేను కోరేటువంటి వరం, అనుగ్రహించు ప్రభువన్. తులసీదేవి, తప్పకుండా నీ కోరిక నెరవేరు. కృష్ణాంగ సముద్భవుడైన గోపకుడు సుధాముడు గోలోకంలో ఉండేవాడు, గుర్తుందా? అతడిప్పుడు రాధికా శాపం వల్ల భూలోకంలో ధనుజ వంశంలో పుట్టి మహా తేజస్సు కృష్ణుడి అంశతో ఆవిర్భవించిన సుందరు. వాడి పేరే శంఖచూడు అనే పేరుతో ముల్లోకాల్లో ఖ్యాతి పొంది గోకులంలో ఒక్కన అతడు సుధాముడు నిన్ను చూసి కామ పరవశుడవుతూ ఉండే. రాధికాదేవికి భయపడేట్లు అప్పట్లో ఏ సాహసం చెయ్యదు. ప్రస్తుతం అతడు భూలోకాల జాతిస్మరు. నువ్వు అలాగే జాతి స్మరవే, అంటే పూర్వజన్మ జ్ఞానం. నిన్ను చూడగానే తప్పకుండా గుర్తుపడతాడు. అప్పటికి అతన్ని భర్తగా స్వీకరించు. తర్వాత సాక్షాత్తు నారాయణుడినే నువ్వు వరిద్దుగానే. గోపిక, మరొక విశేషం. నారాయణుడి శాపం వల్ల, దైవ యోగం వల్ల నువ్వు ఒక పవిత్రమైన వృక్షరూపాన్ని పొందుతావు. విశ్వపావనివి అవుతావు. నీ పువ్వులు విష్ణుమూర్తి ప్రాణాధిక ప్రియ. నువ్వు లేని పూజలన్నీ నిష్ఫల. బృందావనంలో నీ పేరు బృందావన్. నీ దళాలతోనే గోప గోపీజన మాధవుణ్ణి అర్చిస్తా. నువ్వు వృక్షాధిదేవతవు. ఆ రూపంతో నిరంతరం స్వేచ్ఛగా శ్రీకృష్ణుడితో విహరిస్తావు. ఇది నా వరం. నీ ఘోర తపస్సు ఇంకా సాధించు. బ్రహ్మదేవుడి మాటలకు సంతోషించి తులసీదేవి చిరునవ్వులు చిందించింది. మరొకసారి శిరస్సు వంచి నమస్కరించింది. మెల్లగా తన అంతరంగం బయటపి, పరమేష్ఠి, నిజం చెబుతా. ద్విభుజుడు శ్యామసుందరుడు అయిన గోలోక కృష్ణుడి మీదనే నా మనస్సు ఉంది. అంతగా చతుర్భుజుడి మీద
అలనాడు శృంగార భంగమై అప్పటి నుంచి అసంతృప్తిగా ఉంది. అయినా ఆ గోవిందుడే ఆజ్ఞాపించాడంటున్నావు కనుక ఒప్పుకుంటున్నా. అది కాక నీ వర అనుగ్రహము సుదుర్లభుడైన గోదొక గోవిందుణ్ణి మళ్ళీ పొందగలిగే అదృష్టం కలుగుతుంది కనుక ఒప్పుకుంటా. కానీ నా హృదయంలో నాటుకుపోయి రాధాభయం ఇప్పటికీ వేధిస్తూనే ఉంది. దాన్ని తొలగించుకునే ఉపాయం నువ్వే చెప్ప. తులసి, ఒక ఉపాయం దివ్యమైంది ఉంది, చెబుతావి. షోడశాక్షరమైన రాధికా మంత్రం ఉపదేశిస్తా తీసుకో. ఈ మంత్రాన్ని జపిస్తే నువ్వు రాధికాదేవికి ప్రాణప్రియం అవుతావు. రాధికా సమానురాలివై గోవిందుడికి ప్రీతి పాత్రము అవుతావు. మీ ఇద్దరి రహస్య శృంగారాన్ని రాధిక తెలుసుకోలేదు అని చెప్పి మంత్రాన్ని ఉపదేశి స్తోత్రం, కవచం, పూజా విధానం వివరించి అంతర్ధానం చెంది తులసీదేవి ఆ మంత్రాన్ని ఉపాసించి మహాలక్ష్మికి సమానురాలై మహాభోగాలని అందుబాటులోకి వచ్చాయి. తపక్లేశాన్ని మై మరచిపోయింది. ఫలం సిద్ధిస్తే దుఃఖం కూడా సుఖమనిపిస్తుంది. ఇది అధ్యాయం 17, 48 శ్లోకాల భావం. ప్రసన్న మనసాదేవి తత్యాజ తపసక్రం సిద్ధే ఫలే వర నరాణాంచ దుఃఖంచ సుఖముత్. ధర్మధ్వజ మహారాజు కూతురు తులసీదేవి తపోవనంలోనే రాజభోగాలు అనుభవిస్తోంది. నిత్యం చెలికత్తెలతో విందులు, వినోదాలు. ఒకరోజు రాత్రి విందు ఆరగి పుష్పచందన చేతమై మనోహర శయ్య మీద మేను భుక్త్వా పీత్వా చ సంతుష్ట శయనంచ చకారస తల్పే మనోరమే తత్ర పుష్పచందన నవయౌవనలు ఒంటరిగా ఉన్న సుందరాంగి మీది మన్మధుడు నిర్దాక్షిణ్యంగా తన పంచబాణాలు గురిపే. ఆ దాడికి తట్టుకోలేక తులసీదేవి విలవిలలాడి శరీరం పొలకించగా కళ్ళెరిపె. క్షణంలో మేను వాడిపోయి మూర్ఛ తేలుకొని, క్షణం నిద్రపోయి, మరుక్షణం మేల్కొని, క్షణం ఉద్విగ్నాయి, క్షణంలో దహించుపోయి, క్షణంలో ప్రసన్నురాలు, క్షణకాలం చేతనత్వం, క్షణకాలం విషన్నత, క్షణం కూర్చోబడం, క్షణం లేచి నిలబడి, క్షణం మేనువాల్చడం, క్షణం లేచి తెర, క్షణం పరుగులు తీయడం, క్షణం స్థానువు అవడం. ఏం చేస్తోందో, ఏం జరుగుతుందో ఆమెకే తెలియనిటువంటి స్థితిలో ఉంది. పుష్పచందన తల్పం కంటక శయ్యమ. కంటకం అంటే ముళ్ళులాగా. ఫలాలు, జలాలు, విషతుల్యాలు. రాజమందిరం కొండ గుహ అనిపించి సందని వస్త్రం అగ్ని కేల అయ్యి చెక్కెల మీద చిత్రించుకొని సింధూర మకరికాపత్రం పుండులా సలుపు చేస్తారు. నిలయంచ విలాకారం సూక్ష్మవస్త్రం హుతాశన సింధూర పత్రకంచైవ వ్రణతుల్యంచ దుఃఖి. ఆక సుందరాంగుడు, రసికేశ్వరుడు, యువకుడు, చందన చర్చితుడు, రత్నభూషణ భూషితుడు, పుష్పమాలికా సమలంకుడు ఎదుట వస్తున్నట్లుగా తన ముఖపద్మాన్ని కళ్ళతో ఆస్వాదిస్తున్నట్టుగా చెవిలో రహస్యంగా మధురం రతి కథాలాపాలు చేస్తున్నట్టుగా తల్పం పైన తనను కౌగలించుకొని అలరిస్తున్నట్టు అంతలోనే లేచి వెళ్ళిపోతున్నట్టు. నిరుడు ప్రాణేశ ఎక్కడికి ఈ ప్రయాణం అంటూ తాను వెంట పడుతున్నట్టు అతడు వెనక తిరిగి మళ్ళీ దగ్గరికి వస్తున్నట్టు. భ్రాంతిలోనే అయినా ఏవేవో మధుర అనుభవాలు కలుగుతాయి. అది అలా బట్టి భ్రాంతి అని మరుక్షణంలో తెలిసిపోతాను. ఆ తెలివికి రాగానే ఆపుకోలేని దుఃఖంతో ఏడుస్తుంది. అలా నవయౌవనం ఏడిపిస్తుంటే తులసీదేవి ఆ రాత్రి గడవటం కష్టమైంది. అలాగే ఏడుస్తూ కూర్చున్న. పునశ్చ చేతనాం ప్రాప్య విలలాప పునః పునః ఏవం సా
యౌవనం ప్రాప్య తస్థౌ తత్రైవ నారద. తులసి శంఖచూడుల సంవాదం. అంశలో అంతలోకే శంఖచూడు అదే తరుణ వయస్కుడు ఇటువైపు వచ్చి పుష్కర క్షేత్రంలో జైగీషవ్యుని ఉపదేశంపై నిష్టగా తపస్సు చేసి శ్రీకృష్ణ మహామంత్రం వల్ల సిద్ధుడై అయిన యోగీశ్వరుడు సర్వమంగళప్రదమైన కవచాన్ని కంఠంలో హారంగా ధరి బ్రహ్మదేవుడి ఆజ్ఞ మీద ఇక్కడికి వచ్చి మనోవాంఛా సిద్ధిరస్తు అని వివరి వరమిచ్చి ఆశీర్వదించ పంపాడు. మరి తన వైపు నడుతూ వస్తున్న శంఖచూడుని చూసి నవయౌవన సంపన్ సాక్షాత్కరించిన మన్మధు సంపెంగ పువ్వులా ఉన్న గర్భరత్నభూషణ సంభీతుడు, రత్న శరత్ పూర్ణిమ నాటి చంద్రబింబంలాంటి ముఖం, శరత్ పంకజల్లాంటి కట్, దివ్యరత్న విమానం నుంచి దిగి వస్తు కదలాడుతున్న రత్న కుండలాల కాంతులు చెక్కిళ్లపై లాస్యం చేస్తూ అలంకరించుకున్న పారిజాత పుష్పమాలికల పరిమళాలు బహు పరాక్కు పలుకుతాయి, చిరునవ్వు చిందిస్తున్నాయి. మొసటనున్న బొట్టు కస్తూరి చందన గంధాలను వెదజల్లుతో ఆ మదగజ గమనంతో ఆ మనోహరుడు దగ్గరకి వచ్చి నిలబడ్డాడు. తులసీదేవి తానెప్పుడు లేచి నిలబడిందో తనకే మేలి ముసుగులో ముఖం దాచుకొని తల వంచి చిరునవ్వులు చెందిస్తూ కాలి కొనగోట నేలను గేరుతూ క్రీగంట పులుకున తిలకిస్తూ పొల్లకించిపోయి సా దృష్ట్వా సన్నిధానేనం ముఖమాచ్ఛాద్యవాసన తస్మితా తం నిరీక్షంతి సకటాక్షం పునఃప్ర బభూవాతి నమ్రముఖి నవసంగమలజ్జి. శంఖచూడు తులసీదేవిని సన్నిహితంగా చూశాడు. శరశ్చంద్రుడిని చిందించే ఆమె ముఖం మాలతీ పుష్పమాలికలు అలంకరించిన కబరీభారం, రత్నాలు పొదిగిన అమూల్య విచిత్ర కుండలాలు ఆ కాంతులలో బుగ్గలు మరీ ఎరుపెక్కిపోయి రత్నహారాలు వినోన్నత వక్షస్థలాల మీద నెట్పూర్టు కడుతూ రత్న కంబళాలు రత్న కేయూరాలు చిన్ని శంకులకు కట్టిన దండ శంఖం అన్ని వేళ్లకు రత్నాంగుళీయ పాదాలకు మంజీర కాలు కదుపుతుంటే మనోహరంగా ధ్వని చేస్తున్న లక్షాలంకుల పాదపద్మం రాశిపోసిన సౌందర్యంలాగా ఉన్న ఆ లలిత సుందరమూర్తి ఆపాదమస్తకం చూశాడు. కామభావ పరవశుడయ్యాడు. మధురంగా పలకరించాడు. కళ్యాణి, ఎవరమ్మాయివి, నీ పేరేమిటి? కన్యనాకా మణుల్లోకెల్లా ధన్యురాలి, మాన్యురాలి, సర్వ కళ్యాణదాయినివిగా కలివి. నేను నీ సేవకుణ్ణి సుందరి, దయచేసి మాట్లాడు, అనుగ్రహి. కా త్వం మానిని కళ్యాణి సర్వ కళ్యాణదాయిని, మౌనీభూతే కింకరీ మాం సంభాషాం కురు సుందరి. కామవాంఛా పరిప్లుతుడై శంఖచూడు అలా పలకరించేసరి ఆ వామరోజు తాను అదే పరిస్థితిలో అదే ఉద్దేశంలో ఉంది కనుక తల వంచుకొని బదిలీ. నేను ధర్మధ్వజుడి కన్న కూతురు. ఈ తపోవనంలో చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ తపస్వినిగా ఉన్నా. నువ్వెవరవు, ఎందుకు వచ్చావు, నీ దారిన నువ్వు నక్కంగా వెలుపు. ఉత్తమ వంశంలో పుట్టిన శీలవతులు ఏకాంతంలో ఇలా నీ వంటి సజ్జనుడు పలకరించం మంచిదిగా. ఇది శాస్త్ర విరుద్ధం. వేదం తెలిసినవాడు లంపడు, ధర్మశాస్త్రాన్ని తిరస్కరించినవాడు, అసత్కులంలో పుట్టినవాడు మాత్రమే ఇలా ఏకాంతంలో కాముకుడై కామిని మణులతో సంభాషణలు జరుపుతారు. అటువంటి పురుషులు మెచ్చుకోండి, ఇష్టపడి అటువంటి కాంతాలనే. నీకు తెలుసో తెలీదు, అసలు స్త్రీలు అంటేనే సయోముఖ పయోముఖ విషకుంభ ఆపాత మధురమంగా మాట్లాడు. హృదయంలో మాత్రం మదమత్తలై వాళ్ళ మనస్సులు మంగలికత్తి, మనస్సు పూలగుత్తి,
వచస్సు పూలకు తమ కోరికలు తీర్చుకోవటం తప్ప వాళ్లకు మరొక ధ్యాసలే. ఉదయే క్షురధారాం శస్వన్ మధురభాజిని స్వకార్య పరినిష్పత్యై తత్పరాం సతతంచత. పని ఉంది అంటే స్వామికి పరవశులై పని తీరిపోయిందంటే తలగర. హృదయంలో మాలిన్యం, ముఖంలో మాటల్లో ప్రసన్నత వారి లక్షణం. పురాణ గాథలు చూడు, స్త్రీల చరిత్రలు ఎంత దూషితాలుగా ఉన్నాయి. అటువంటి స్త్రీలను తెలివైన వాడెవ్వడూ నమ్మాడు అంటే వాడు మూర్ఖుడై ఉండాలి, లేక దుష్టుడై ఉండాలి. ఆడవారికి హితులు అహితులు అనే రెండు విభాగాలు ఏమి ఉండవు. ఎప్పటికప్పుడు కొత్తవారు కావు. అందగాడు యువకుడు అయితే చాలు. వాళ్ళు శత్రువా మిత్రుడా అనే తేడా కూడాలి. వీడు ప్రదర్శించే పాతివృత్యమంత కేవలం బాహ్య ఆడంబర. ప్రయత్నపూర్వకంగా ఆ ప్రదర్శన చేస్తా. మనస్సులో నిరంతరం కామవాంఛలే. బాహ్య శరీరాన్ని లోకం కన్నుగప్పటాన్ని పాతివ్రత్యంతో ఖేదపరుచుకుంటూ అంతరంగంలో మదన క్రీడలు సాగిస్తూ రహస్యంగా ప్రియుడి మీద నవ్వులు రువ్వుతూ బహిరంగంగా సిగ్గరితనం నటిస్తారు. బాహ్యే చలాఖేదయంతి స్వాంతర్మైథున మానస కాంతం హసంతి రహసి బాహ్యే తీవమస సులజ్జిత. మైథునం లేని వీళ్ల కోపానికి అబద్ధులు శివంగులై కయ్యాలకు దిగుతూ సుదీర్ఘ సంభోగానికి సంతోషిస్తూ స్వల్ప సంభోగానికి దుఃఖిస్తూ స్మృష్టాన్న పానీయాదుల కన్నా వీరు తహతహపడేది, ఆరాటపడేది సుందరుడు రసికుడు గుణవంతుడైన యువకుడి కోసం. సమిష్టాత్మాతీతతోయ దాకాంక్షంతి చ మానసి సుందరం రసికం కాంత యువానం గుణినం తద మదాత్ పరమస్మి అభిస్నేహం కుర్వంతి రసికోపరి ప్రాణాధికం ప్రియతమం సంభోగ కుశలం ప్రియం. రసికుడంటే వీళ్ళకి కొడుకు మీద కన్నా ప్రేమ. సంభోగ కుశలుడైన ప్రియుడు వీళ్ళకి ప్రాణాధికం. మగడు ముసలవాడైన సంభోగ చతురుడు కాకపోయినా అతడికి వీళ్ళకి ప్రథమ శత్రు. అనుక్షణం అతన్ని తిట్టిపోస్తూ జగడాలాడతారు. పెను సర్పం ఎలుక పిల్లను తిన్నట్టు సూటి పోటి మాటలు దెప్పరాలతో తిరుక్కు తినేస్తూ ఉంటారు. స్త్రీ అంటే దుస్సహజ భూమి స్వభావం. సర్వదోషాలకు ఉన్నది. బ్రహ్మాది దేవతలు కూడా దుస్సాధ్యం కేవలం మోహస్వరూపు. మోక్షద్వారానికి తలుపు చెక్. తపస్సులకు అడ్డగడి. విష్ణువుకి అడ్డుపుల్. సమస్త మాయలకు దాపుడు. సుందరాకారంలో ఈనప సంఖ్యల. ఇంతి అంటే మరొక ఇంద్రజాలం. అదొక మిథ్య, అదొక స్వప్నం. ఇక దానిపై కనిపించే అవయవాలన్నీ అందరిలాగానే ఉంటాయి. లోపల అంతా కుళ్ళే. మలయమారుతం. మలమూత్ర సంకులమై దుర్గంధ భూయిష్టమై నేల 3 మైళ్ళ రక్తసిక్తమై సంస్కార రహితమై ఉంటుంది అని గ్రహించు. బ్రహ్మదేవుడు మాయావుల కోసమని ఈ మాయారూపాన్ని స్త్రీని సృష్టి. అందుకే ముముక్షుడు స్త్రీని విషరూపంగా తిరస్కరి. భోగలాలసులు మాత్రం కామవాంఛలతో ఎగ్గబడి అందుకోలేక తృప్తి పొందలేక బోర్లబడిపోయి. నారద, తులసీదేవి తాను స్త్రీ అయిన ఇంత సుదీర్ఘంగా స్త్రీ నింద చేసి మనస్సులో అనురాగం ఉన్న మాటల్లో కాఠిన్యాన్ని ప్రదర్శి శంఖచూడు నిర్భరంగా బదులు. దేవి, నువ్వు అన్నది పూర్తిగా అసత్యం కాదు, అలాగని సత్యంగా సగం అది సగం. నేను చెప్పేది కూడా కొంచెం. త్వయా తత్కథితం దేవి నచ సర్వమలీకన కించిత్ సత్యమలీకంచ
కించిన్ మత్తో నిశామై. బ్రహ్మదేవుడు స్త్రీలను 2 రకాలుగా సృష్టించి కొందరు సుగుణవంతు, కొందరు దుర్గుణవతు. సృష్టి అన్నాక అన్ని రకాలు. లక్ష్మీ, సరస్వతి, దుర్గా, సావిత్రి, రాధిక వీళ్ళంతా స్త్రీ రూప సృష్టికి ప్రథమ రూపం, సృష్టి స్వరూపే. కాబట్టి నిజానికి సృష్టిలో స్త్రీ రూపం వీళ్ళ అంశం, స్త్రీలంతా వీరి అంశ అవతార. కనుక స్త్రీమూర్తి సర్వమంగళాకార. శతరూప్, దేవహూతి, స్వధాదేవి, స్వాహాదేవి, దక్షిణాదేవి, ఛాయావతి, రోహిణి, వరుణాని, స్వచి, కుబేరపత్ని, దితి, అదితి, లోపాముద్ర, అనసూయ, తులసి, అహల్య, అరుంధతి, మేనాదేవి, తార, మండోదరి, దమయంతి, వేదవతి, గంగా, మనసాదేవి, పుష్టి, తుష్టి, స్మృతి, మేధా దేవతలు, కాళికా, వసుంధర, షష్ఠీదేవి, మంగళచండిక, ధర్మకామిని, స్వస్తి, శ్రద్ధ, శాంతి, కాంతి, క్రాంతి దేవత, నిద్రాక్షుత్, పిపాసా, సంధ్యారాత్రి దేవతలు, సంపత్తి, ధృతి, కీర్తి, క్రియా, శోభ, శివామూర్తులు. వీరంతా ఉత్తమమైన అంగనలు, స్త్రీలు, అతివ్రతలు, శక్తి స్వరూపులు. యుగ యుగాలుగా వీరు త్రిమూర్తులై అనంతుణ్ణి అర్చిస్తున్నారు. పవిత్రంగా వీళ్ళు రత్నభూషితరై వంశీ రూపిణులుగా ఉన్నారు కనుక వాళ్ళని జీవితాంతం వరకు నిందించడం తగును. కానీ సత్వసాధారణమైన గుణాలైన సాధ్వీమణులను కూడా వాళ్లతో సమం చేసి జమ చేసి మొత్తం స్త్రీ జాతినే నిందించడం మంచిది కాదు అని ఇంకా ఏదో చెప్పబోతాడు. రేపేం చెప్తాడో తెలుసు.